యశస్వి జైస్వాల్ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఈ రోజు మంచి తీరును ప్రదర్శిస్తున్నాడు. ఈ రోజు 84 స్కోర్ చేశాడు. 84 తర్వాత ఏం జరిగింది అని కనుక చూస్తే ఆయనకి ఒక బాల్ వచ్చింది. ఆ బాల్ ని ఫేస్ చేసే తరుణంలో ఆ బాల్ టచ్ కాకుండానే బ్యాట్ కి టచ్ కాకుండానే కీపర్ క్యాచ్ పడడంతో అవుట్ ప్రకటించేశారు డిఎస్ఆర్. ముందుగా గ్రౌండ్ లో ఎంపైర్ నాట్ అవుట్ గా చెప్పినప్పటికీ తిరిగి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ రివ్యూకి వెళ్లారు. రివ్యూలో ఈ రోజు ఆ రివ్యూయర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడెడ్ గా రివ్యూ ఇచ్చేసాడు అన్నట్టుగా కనిపించింది. మీకు ఒకసారి ఆ వీడియో ఫుల్ గా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఎస్ ఒకసారి ఇక్కడ చూడండి మీరు. ఎస్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం మీద ఈ వీడియో ఇక్కడ చూడండి. ఇక్కడ కనిపించేటువంటి దీంట్లో ఇక్కడే బాల్ టచ్ అయింది బ్యాట్ కి. కీపర్ క్యాచ్ పెట్టడంతోనే అది అవుట్ గా ప్రకటించారు థర్డ్ ఎంపైర్. ఒకసారి ఈ రోజు జరిగిన మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 84 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఒక బాల్ ఫేస్ చేస్తున్న నేపథ్యంలో ఆ బాల్ కాస్త ఆయన ఇక్కడ మీరు చూడండి అబ్జర్వ్ చేస్తే కనుక బాల్ టచ్ అయిందని చెప్తున్నాను. ముందుగా గ్రౌండ్ లో ఉన్న ఎంపైర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్ ఇట్స్ నాట్ అవుట్ అని చెప్పారు. ఇట్స్ నాట్ అవుట్ అని చాలా క్లియర్ గా ప్రకటించేశారు. కానీ తర్వాత ఏం జరిగిందని చూస్తే కనుక ఇక్కడ మీరు చూడండి స్నికోమీటర్ అనేది కూడా నేను ఏదైతే చెప్పానో స్నికోమీటర్ అనే ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ వీడియోలో కనుక ఏదైనా తప్పుగా కనిపించినా స్నికోమీటర్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి దాని ఆధారితంగా ఇక్కడ అవుట్ ఆర్ నాట్ అవుట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. సో స్నికోమీటర్లో కూడా ఇక్కడ మీరు చూస్తే ఫ్రీక్వెన్సీ లేవలేరు. స్నికోమీటర్లో ఒకవేళ కనుక అక్కడ మ్యాచ్లో ఆ ఆడియో కనుక ఒకవేళ ఉండి ఉంటే అది అప్ అండ్ డౌన్గా కనిపించేది. ఇట్లా అప్ అండ్ డౌన్గా కనిపించేది. కానీ ఇక్కడ అటువంటి అప్ అండ్ డౌన్స్ ఏం కనిపించలేదు. అంటే స్నికోమీటర్ కూడా చాలా క్లియర్గా చెప్తోంది ఇది నాట్ అవుట్ అని చెప్తోంది. అంటే టచ్ అవ్వలేదు బ్యాట్ కి అనేది చాలా క్లియర్ గా ఈ ఆడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా కూడా మనకు అర్థమవుతోంది. అయినప్పటికీ అవుట్ ఇచ్చారు. అయితే ఈ విషయం పైన ఏం జరిగి ఉంటుందని విశ్లేషిస్తే కనుక ఒకసారి మనం చూస్తే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తే ఈ విజువల్ కి సంబంధించి అది ఆప్టికల్ ఇల్యూజన్ గా చెప్తున్నారు. ఏంటి ఆప్టికల్ ఇల్యూజన్ అంటే ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించి అది మనం అప్ అండ్ డౌన్ అంటే కొంత మనం చూసేటువంటి దృష్టిలో కూడా ఉంటుంది. భ్రమపడుతూ ఉంటాం, అది అక్కడ ఉంది అని భ్రమపడుతూ ఉంటాం, లేదంటే టచ్ అయిందని భ్రమపడుతూ ఉంటాం. ఇట్లాగే ఇక్కడ కూడా డిఎస్ఆర్ రివ్యూలో ఇంత టెక్నాలజీ ఉంది. స్నికోమీటర్లో ఆడియో ఫ్రీక్వెన్సీ లేవలేదు, క్లియర్ గా టచ్ అవ్వనట్టుగానే కనిపిస్తోంది. ఒక నిజంగా ఆప్టికల్ ఇల్యూజన్ కనుక ఉండి ఉంటే స్నికోమీటర్లో రికార్డ్ కావాలి కదా. నిజంగా టచ్ అయి ఉంటే బ్యాట్ ఎడ్జ్ లో కనుక టచ్ అయి ఉంటే ఇక్కడ రికార్డ్ కావాల్సింది. కానీ ఏ రికార్డ్ కాలేదు. అక్కడ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కొంత టచ్ అయినట్టు కనిపించినప్పటికీ నెక్స్ట్ స్టెప్ లో ఇది ఉంటుంది. ఇంత టెక్నాలజీ ఉపయోగించి ఇంత టెక్నాలజీ ద్వారా మ్యాచెస్ జరుగుతున్నా కూడా ఈ రోజు ఇక్కడ అవుట్ ప్రకటించడం అనేది భారతదేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చాలా ఆందోళన చెందుతున్నారు. ఐసిఐసిని ఏదైతే ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిందో దాన్ని నిందిస్తూ ఉన్నారు. ఇది చాలా ఒక రకంగా ఇట్స్ ఏ షేమ్ఫుల్ అంటూ కూడా మెన్షన్ చేస్తున్న పరిస్థితి.